హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఇవి మైక్రో గ్రీన్స్ అండి. ఆ విత్తనాలు అలాగా ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని హ్యాండ్ టిష్యూ వేసేసి ఆ విత్తనాలు జల్లేసి లైట్గా నీళ్లు జల్లేయడం మార్నింగ్ ఈవినింగ్. ఇదిగో చూసారా, గ్రీన్గా వచ్చాక పెట్టాను మీకు. ఇంకొంచెం ఎదిగాక ఎండలో పెట్టాలన్నమాట 1 గంట. ఒక 5 డేస్కి అట్లా వచ్చేసినాయి సీడ్స్. అదిగోండి కొంచెం ఎదిగింది. ఇవేంటంటే పింక్ రాడిష్. అలా కొంచెం ఎదిగాక 1 గంట బయట ఎండలో పెట్టేసుకుంటే సరిపోయింది. అలా కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా లిడ్ మూత తీసేయచ్చు. ఆ గ్రీన్ కలర్ కనపడే వరకు మనం మూత వేసేసి 2 పూట్ల వాటర్ కొద్దిగా జల్లటమే. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కొంచెం వాటర్ జల్లేసుకుంటే సరిపోయింది. ఇవి మనం సలాడ్స్లో వాడుకోవచ్చు, ఇంకా ఆమ్లెట్లో వేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు, ఇంకా అలా పప్పు ఎండింగ్లో కట్టేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. మైక్రో గ్రీన్స్ ఈ కాలమే వస్తాయి మనకి, జనవరి వరకు. ఇంకా ఫిబ్రవరి నుండి ఇంకా మళ్ళీ ఎండలు మొదలవుతాయి కాబట్టి ఈ టైంలో వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అవి సెట్లో ఎన్నో ఇచ్చారండి, 8, 10, 12 ఎన్నో ఉన్నాయి. ఇవేమో ఇంకోటి వేసాను, బీట్రూట్ విత్తనాలు. కొన్ని నేల మీద కూడా వేసి ట్రై చేద్దాం. అలా ప్లాస్టిక్ డబ్బా తీసేసుకొని హ్యాండ్ టిష్యూ వేసేసి ఇంకా సీడ్స్ జల్లేసి బీట్రూట్ విత్తనాలండి ఇవి. లైట్గా సీడ్స్ జల్లేసి ఇంకా వాటర్ కొద్దిగా జల్లేయటమే. మార్నింగ్ ఈవినింగ్ లైట్గా వాటర్ జల్లేసి ఆ లిడ్ వేసేయాలి మూత. మనకి గ్రీనరీ కనపడే వరకు, కొంచెం పచ్చదనం కనపడే వరకు మూత వేసేసి కొంచెం గ్రీన్ కనపడిన తర్వాత ఇంక తీసేయచ్చు. ఇంక చెట్లు వచ్చేసిన తర్వాత మూత అక్కర్లేదు. చెట్లు వచ్చాక మళ్ళీ 1 అవర్ ఎండలో పెట్టేసుకోండి. లైట్ డైరెక్ట్ సన్లైట్ కాకుండా షేడ్లో పెట్టుకుంటే సరిపోయింది. 1 అవర్ బయట ఎండలో పెట్టేసుకొని మళ్ళీ తెచ్చేసుకోండి లోపలికి. మార్నింగ్ ఈవినింగ్ అలా కొంచెం జల్లితే సరిపోయింది, ఆ టిష్యూ తడిసే వరకు. ఇంకా డైలీ మనం అన్నిట్లో వేసుకోవచ్చు. ఇంకా అవి కూడా వచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళా. బీట్రూట్ ఇంకో రకం కూడా వేసాను, 3 రకాలు వేసాను. పింక్ రాడిష్, ఇది పింక్ రాడిష్,
అదేమో బీట్రూట్, ఇంకోటి ఏమో చిన్న చిన్న ఆవాల్లాగా ఉన్నాయి చూడండి, గింజలు, సీడ్స్. ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ సీడ్స్ కూడా అలా అలా జల్లేసి లైట్గా వాటర్ జల్లేయటమే. ఆ టిష్యూ తడిసే వరకు జల్లితే సరిపోయింది. డబ్బాకి కింద హోల్స్ ఉండేలాగా చూసుకోండి, లేకపోతే పెట్టుకోండి. కొన్నిటికి ఉంటాయి, కొన్ని డబ్బాలకు ఉండవు. హోల్స్ కంపల్సరీ ఉండాలి కింద, డ్రైనేజ్ హోల్స్. ఈ క్యాలీఫ్లవర్ సీడ్స్ అండి, మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తాను. గ్రీన్స్ కొన్ని నేల మీద కూడా వేద్దాం, ఎట్లా వస్తాయి డిఫరెన్స్ చూద్దాము. ఈ మళ్ళీ గ్రీనరీ వచ్చిన తర్వాత చూపిస్తాను. గ్రీన్ వచ్చే వరకు మనం మూత వేసేసేయాలి. ఒక వారంలో కనపడతాయి గ్రీన్స్, ఇంకప్పుడు మూత తీసేయచ్చు. 2 పూటల నీళ్ళు జల్లేసి లైట్గా. గ్రీన్ వచ్చిన తర్వాత మూత తీసేసి 1 గంట ఎండలో పెట్టుకుంటే సరిపోయింది. షేడీ, డైరెక్ట్ సన్లైట్ కాకుండా కొంచెం సైడ్కి. ఇంకా మనం అన్నిట్లో యూజ్ చేసేసుకోవచ్చు ఇవి. ఆమ్లెట్స్, సలాడ్స్, కర్రీస్ అట్లా మొత్తం వాడేసుకొని మళ్ళీ వేసేసుకోవటం, రిపీట్. కొన్ని నేల మీద కూడా వేద్దాం, డిఫరెన్స్ చూద్దాం. తర్వాత నేను వేసిన తర్వాత చూపిస్తాను అసలు ఏ వస్తాయో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe.